ఒకరోజు అడవిలో చీకటిపురానికి చెందిన నారమ్మ కట్టెలు పట్టుకొని కొండపై నుండి కిందకు వస్తుండగా కాలు జారి కొండపై నుండి కింద పడి మరణించింది. 2 నెలల తర్వాత సాయంత్రం పనికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తున్నారు. సమయం 6 అవుతుంది. ఊరంతా భయపడుతుంది. అందరూ వారి ఇంట్లో భయపడుతూ రాత్రి వేళ పడుకోకుండా ఉంటున్నారు. ఎందుకంటే చీకటిపురానికి ఎడమవైపు ఉన్న అడవి నుండి అరుపులు వినపడుతున్నాయి. అందరూ ఆ శబ్దం విని రాత్రి వేళల ఎవ్వరూ బయటికి రావడం లేదు. చీకటిపురం గ్రామ సర్పంచ్ అయిన శేఖర్ కొడుకు సాయి పట్నం చదువులు పూర్తి చేసుకొని వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ సాయితో మాట్లాడుతున్నారు. అప్పుడు అమ్మమ్మ, ఏంటి మనవడా, చిక్కిపోయావని అడిగింది. అప్పుడు బామ్మ మాటలు విని వెటకారంగా నీ మీద బెంగతో చిక్కిపోయానే అన్నాడు. అప్పుడు సమయం 6 అవుతుంది. గోడ గడియారం నుండి సౌండ్ వచ్చేసరికి ఇంట్లో వారందరూ భయపడుతూ ఉండగా శేఖర్ ఇంట్లో వాళ్ళతో వెళ్ళి తలుపులు కిటికీలు మూసేయండి అని గట్టిగా చెప్పాడు. శేఖర్ మాటలు విని సాయి, ఎందుకు నాన్న తలుపులు మూసివేస్తున్నావు? అప్పుడు సాయి మాటలు విని బామ్మ, ఏమి లేదురా మనవడా, గత 2 నెలల నుండి మన ఊరికి ఎడమ వైపు ఉన్న అడవి నుండి ఏమో వింత శబ్దాలు వస్తున్నాయి అని చెప్పింది. బామ్మ మాటలు విని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాయి పడుకున్నాడు. అప్పుడే అడవి నుండి ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా శబ్దం వినపడి సాయి మేలుకున్నాడు. లేచి కిటికీ నుండి ఎడమ వైపు ఉన్న అడవిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. సాయి ఊరిలోకి వెళ్ళి ఎందుకు ఆ అడవి నుండి అమ్మాయి ఏడుపు వినబడుతుందని అడిగి తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఒక తాత దగ్గర వెళ్ళి ఆ అడవి గురించి అడిగాడు. అప్పుడు ఆ తాత భయపడుతూ అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, అప్పటి నుండి సౌండ్ వస్తున్నాయి